అందరికీ నమస్కారం అండి. అందరికన్నా ముందుగా ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించిన రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం లేకపోతే ఇదిలా జరిగేది కాదు. థ్యాంక్ యూ సార్. కేఎల్ నారాయణ గారు, నన్ను మహేష్ని కలిపినందుకు థ్యాంక్ యూ. నేను ప్రతి సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ చెప్పేయడం ఒక అలవాటుగా మారింది. యాక్చువల్గా ప్రతి సినిమాకి చెప్పలేదండి. బాహుబలి లాంటి సినిమాకి కథ చెప్పలేదు. కొన్ని సినిమాలకి కథ చెప్పడం కుదురుతుంది, కొన్ని సినిమాలకి చెప్పడం కుదరదు. ఈ సినిమాకి mere words won't do justice to the scale and scope. ఇలాంటి ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు. అందుకనే ఒక డెసిషన్ తీసుకున్నామండి. బట్ ఐ థింక్ ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ని కరెక్ట్గా సెట్ చేయాలి. కథ చెప్పకూడదు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటే వి కేమ్ టు దిస్ డెసిషన్, లెట్స్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ వీడియో. ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో, స్కోప్ ఏంటో, స్కేల్ ఏంటో అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకున్నామండి. అది సినిమా బిగినింగ్లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఇది మార్చ్లో, వీడియో రాలేదు. జూన్ అయ్యింది, జూలై వచ్చింది, వీడియో రాలేదు. వర్షాలు వచ్చాయి. హైదరాబాద్ హ్యాడ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కంటిన్యూస్ రెయిన్స్ వస్తూనే ఉన్నాయి. సో మొత్తానికి నవంబర్ 15కి మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాం. ఐఎమ్ సో హ్యాపీ. సో వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ దట్ వీడియో టు యూ టుడే, విచ్ విల్ టెల్ ద స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చెప్పకుండా దిస్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది. నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని, అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలిసిందండి. బిలీవ్ మీ, ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు. ఫస్ట్ 70mm ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు. ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా. ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్, ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. ఐమాక్స్లో తెలుగు సినిమాలు వచ్చినాయి కదా. కెన్ ఐ హ్యావ్ ఎ సినిమా స్కోప్? ఓకే, వచ్చినాయి కదా. అంటే మన సినిమాలు తీసే అన్ని సినిమా స్కోప్తో అండి, మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్లో తీస్తాం. చాలాసార్లు మనం ఐమాక్స్ థియేటర్లో చూసే సినిమాలు, మనం తీసిన సినిమాలనే బ్లోఅప్ చేసి, స్కేలప్ చేసి, ఐమాక్స్ బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్. ఇది నేను చెప్పేది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఐఎమ్ చెప్తున్నాను. బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ నిజంగా ఐమాక్స్లో ప్రొడ్యూస్ చేసి, విఎఫ్ఎక్స్ చేసి, షూట్ చేసి, మొత్తం అంతా చేసేది ఫుల్గా చేస్తామండి, విచ్ వీ కాల్ 1:1.9 ఫార్మాట్. కెన్ వీ హ్యావ్ ద బిగ్ వన్, బిగ్గర్ స్క్రీన్? అండ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇన్ full screen, film for IMAX. Can I have the trailer of this film for you? So chala ambitiously we started to have this
huge LED screen, 100 foot by 130 foot. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న బెస్ట్ ఎల్ఈడి ప్యానల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టాం. దాన్ని పవర్ చేయడానికి ఆల్మోస్ట్ దేర్ ఆర్ 45 జనరేటర్స్ అవుట్ సైడ్. అండ్ ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ పవర్, సో మచ్ ఆఫ్ టెస్టింగ్, సో మచ్ ఆఫ్ బ్యాక్ ప్లానింగ్. వి వర్ డూయింగ్ ఎవ్రీథింగ్. నిన్న రాత్రి వి వర్ సపోజ్ టు టెస్ట్ అవర్ వీడియో. సో బయటికి లీక్ అవ్వకూడదని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి, బ్లాక్ క్లాత్స్ పెట్టి, అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ 2 o'clock వీ స్టార్టెడ్ టెస్టింగ్ సమ్ టెస్ట్ వీడియోస్. ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే వీ స్టార్టెడ్ టెస్టింగ్ అవుట్ టెస్ట్ వీడియోస్. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఒకళ్ళో ఇద్దరో నాకు తెలీదు. దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో అవి నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. దట్ ఈస్ 1 year ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్, thousands and thousands of man hours, crores and crores of rupees. And for this event, people were working day and night, not sleeping. అంత కష్టపడి ఎవ్రీథింగ్ చేసింది జస్ట్ one drone flying randomly. They just started leaking out. We didn't know what to do. ఏం చేయాలి అంటే మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు. అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి we didn't even have time to test our video. టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనో భయం. సో we just took a chance. లీక్ అవ్వకూడదు, డైరెక్ట్గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు, ఫుల్ రిజల్యూషన్తో ఫుల్ స్కేల్తో చూపించాలని వి టుక్ ద రిస్క్ డైరెక్ట్గా ప్లే చేద్దాం అని చెప్పి. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్, దట్ ఈస్ అబౌట్ మహేష్. నో, నథింగ్ అబౌట్ ద ఫిల్మ్, నథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్, నథింగ్ అబౌట్ వాట్ హీ డిడ్, నాట్ yet. But I'll something about his character, Mahesh Babu's character. And there is something that we all can learn from him. తన దగ్గర నుంచి మన అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది, విచ్ ఈస్, మీరు చెప్తే నమ్మరు, మనందరికీ కూడా ఒక ఎడిక్షన్ ఉందండి, సెల్ ఫోన్ ఎడిక్షన్. అంటే మహేష్ పెడుతున్న రివ్యూస్ చూస్తే కంటిన్యూస్గా ఫోన్ మీద ఉంటుంది అనుకుంటారేమో. లెట్ మీ టెల్ యూ, ఆఫీస్కి వచ్చాడు అంటే, షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు. వెదర్ ఇట్ ఈస్ 8 hours 10 hours సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది. తను వచ్చి పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే హీ విల్ టచ్ హిస్ సెల్ ఫోన్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ లెర్న్. అందరం నేర్చుకోవాలి, అందరం పాటించాలి. మహేష్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ లైక్ యూ. ఐ రియల్లీ అడ్మైర్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్, అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే I had goosebumps. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్.
ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం. రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా. ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా వీ కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్. I think that will be one of the most memorable sequences of my films, and definitely Mahesh's film also. I think it will be the most memorable. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ